అత్యంత దారుణమైనటువంటి ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కంబ్యాక్ ఇస్తారు? ఆయన ఏదైనా యాత్ర చేపడతారా? ఓదార్పు యాత్ర ఇంకొకటి చేస్తారా? యాత్ర టీ 3 లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారా? ఇట్లా రకరకాల ఆలోచనలు ప్రజల మధ్యలో, ప్రజల మెదడుల్లో వస్తున్నటువంటి టైంలో ఎవరు ఊహించినట్టుగా ఒక చిన్న మెరుపు, ఒక మెరుపులాగా మెరిసినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గడిచిన 24 గంటల్లో. ఆయన వినుకొండ వెళ్తున్నారు అంటే చాలా మంది శవ రాజకీయాలు అది ఇదని ఎద్దేవా చేశారు. అట్లా మనం గూడా దాన్ని ఒక రకంగా అట్లా చంద్రబాబు చేసినా, జగన్ చేసినా ఈ ఈ ఇప్పుడు ఆయన పరిపాలనలో చేయలేదుగా. ఆయన పరిపాలిస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నప్పుడు చాలా మందిని ఇట్లా అమర్నాథ్ అని, లేకపోతే దళిత డాక్టర్ ఒకాయన, ఇట్లా ఎన్నో కేసులున్నాయి. ఒక 1000, 1500 మందిని ఇట్లా దారుణంగా చంపేశారనేటువంటి కేసులున్నాయి. మరి అప్పుడు ఆయన ఎక్కడా గూడా ఓదార్పు యాత్ర చేయలేదుగా వాళ్ళ విషయంలో ఇళ్ళకి వెళ్లి. అట్లాగే 2014-19 ఎంతో మంది చనిపోయారు. పుష్కరాల్లో చనిపోయినటువంటి వ్యక్తులను చంద్రబాబు నాయుడు ఏమైనా ఓదార్చారా? వీళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల ప్రేమ గుర్తొస్తది. జగన్‌కైనా, చంద్రబాబుకైనా, పవన్ కళ్యాణ్‌కైనా ఎవరికైనా. సరే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఢిల్లీ ధర్నా స్కెచ్ ఏంటి? దీని వెనక ఉన్నటువంటి ఆయన ఆలోచన ఏంటి అసలు? అంటే 2 రకాలుగా ఇబ్బంది పెట్టేలాగా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకటేంటంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కాదు. ఎన్‌డీఏ సంకీర్ణ కూటమికి ముఖ్యమంత్రి. అంటే ఎన్‌డీఏ కూటమి ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళొద్దనుకుంటే? వాళ్ళు వద్దనుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగితే ఎంత దెబ్బ అవుతుంది? కూటమికి దెబ్బ అవుతది. చచ్చినట్టు కంపల్సరీ దింపుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకే వస్తది. సో, ఈ రకంగా ఇబ్బంది పెట్టాలనేది జగన్ ప్లాన్ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే సరే నంబర్ 1 గురించి మాట్లాడదాం. ఢిల్లీ వెళ్లి నేరుగా ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో పనిచేయట్లేదు సరిగ్గా. ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ రకంగా కూడా వ్యవహార శైలి బాలేదు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో సరైనటువంటి వ్యక్తి పాలించట్లేదు. మీకు అర్థమవుతుందా? ఎన్డీఏ కూటమి ఫెయిల్ అవుతోంది ఏపీలో ప్రభుత్వం. ఎందువల్ల అంటే సరైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి క్యాండిడేట్‌గా లేడక్కడ అనే అంశాన్ని ఆయన హైలైట్ చేయబోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇది చంద్రబాబు తీసుకొని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనితకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. పోనీ పవన్ కళ్యాణ్ గెలుచుకొని 20/21 లో వాళ్ళకో బీజేపీలో 8 గెలుచుకున్నారు 10లో వాళ్ళకో వీళ్ళెవ్వరికీ ఇవ్వకుండా డెఫినెట్లీ ఇవ్వాలి తెలుగుదేశం కాదంట్ల. బట్ ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ ఏపీలో జరుగుతున్న ఈ మారణ హోమానికి ఇలా వేరే వాళ్ళకి ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవడం వల్లే నెగెటివ్ అయింది. వాళ్ళు చేత కావట్లేదు అనే అంశాన్ని హైలైట్ చేయడం ఒకటి జగన్ ప్లాన్. రెండోది మీకు నేషనల్ మీడియాకి వెళ్ళి మాట్లాడినంత సేపు కూడా ఏపీలో పాలన క్రిటిసైజ్ చేసేటప్పుడు ఎన్డీఏ పాలన బాలేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇదే అంశాన్ని ఆయన హైలైట్ చేయబోతాం. డెఫినెట్లీ. నేషనల్ మీడియా కూడా అట్లాగే అడుగుద్ది క్వశ్చన్. ఎన్డీఏ ప్రభుత్వం అంటే తప్ప ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, పురంధరేశ్వర ప్రభుత్వం అందు. సో ఎన్డీఏ ఆల్రెడీ దేశవ్యాప్తంగా మొన్న ఎన్నికల్లో చూసాం. చంద్రబాబు, నితీష్ కుమార్ లేకపోతే ఎవడు కాపాడేవాడు? మోడీ మళ్ళీ ప్రధాని అయ్యేవారు కాదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఆల్రెడీ ఎన్డీఏ డౌన్ అవుతుంది. ఉప ఎన్నికల్లో కూడా చాలా చోట్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది మొన్న. సో ఇదంతా కూడా ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏను కూడా ఇరకాటంలో పెట్టే దిశగా ఈ ఢిల్లీ ధర్నాని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? మీరు కామెంట్ చేయండి అసలు. ఈ యొక్క ప్లానింగ్ ఏదైతే ఉందో 2 రకాలుగా ఒకటి ఫెయిల్ అయ్యి ఒకటి వర్క్ అవుతుందా? 2 ఫెయిల్ అవుతాయా? 2 వర్క్ అవుతాయా? మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.